customer comes, Right. I call Tira. you back. Okay. No, Lily, 5,000. No, Lily. You want Rosie? అరే ఏమ్రా మా అన్నొచ్చాడు. రేయ్ తీరా బండి పోరా యాకి తీరా బండిదే. ఏయ్ పోరా తీరా బండి. ఏయ్ ఈరోజు బాలాసన లేరా చంపేస్తాను కదా కాల్చి పారేస్తా. పోండ్రా. అరే చానా ఇచ్చే ఇమ్రాన్ ఏ లంగూర్ సాచలం ఏ ఇమ్రాన్ చల్ నడు నీ అయ్యా చల్ ఏయ్ ఓర్బెట్టి బడి సాల్ తీరా రే ఎక్కువే నడు నీ అయ్యా ఏమనుకుంటురు బే మన గౌతమ వచ్చాడు అమ్మ అదే సబ్ ఇంకా బక్కో లేడు పొడుగ్గా జుట్టేసుకొని ఇంకా ఆడే మొన్న వచ్చి అన్నేడు అంటుండు సలా గన్ను చూడని ఉత్సాహపడిపోయింది సలా ఎట్లున్నది ఎట్లిచ్చినా మంచుకున్నదా నీతో రావచ్చా నేను బి ఒక్కసారి పలాందివా ఏమున్నది ఏడు తెచ్చినావు జాగ్రత్త. నాది కాదు ఇది, మన బాలాజాన్ని ఇచ్చాడు. నీతో వస్తానే. రేయ్ నీకెందుకురా ఇవన్నీ? దీంట్లోకి వస్తే చాలా మంది కొట్టాల్సి ఉంటది. నువ్వు ఫైట్ చేయగలవా చెప్పు? అరే కొట్టలే నేను ఇప్పుడు. వాళ్ళు నిన్ను చూసి కాదు ఈ గన్ను చూసి భయపడి పారిపోయారు. నువ్వు నిజంగా కొడతావా? అయితే వాడిని కొట్టి చూపించు. అరే ఇక రాబే ఇక రా నుంచో. కృష్ణ ఎట్లు ఇచ్చిన సలహానికి మన బస్ నన్నే కొడతావు. కాలు పట్టుకో. నీ కాలు పోతే నాకేం తెలియదు. గుంజలు తీరా అన్న చెప్తే పోరా. సారీ అన్న, అన్న ఉన్నాడని వదిలేస్తున్నాను. ఆ పొట్టోని చూసి నువ్వు ఇంత భయపడుతున్నావు. నువ్వు వచ్చి గన్లు పట్టుకొని ఫైట్ చేస్తావా? చేతిలో ఏం లేదని కొట్టినా. అయినా ఇవన్నీ నీకెందుకురా? నీ బిజినెస్ బాగానే జరుగుతుంది కదా. అరే బిందాస్. టోనీ విలియమ్స్ ఎలా ఉన్నారు? విలియమ్స్ లిల్లీ ఆల్ హోటల్స్ గోయింగ్ గుడ్. సరే అవన్నీ వదిలే. రేయ్ నేను ఇక్కడికి వచ్చిందే నేను ఒక హెల్ప్ అడగడానికి. విషయం ఏంటంటే ఒక సిక్కులోళ్ళ పాపని ఎవరో కిడ్నాప్ చేశారు. ఇలాంటి అడ్డాలకి నువ్వు ఎక్కువగా అన్ని ఆటోలు అడ్డాలు మనే చెప్పు. సిటీలో ఈ కిడ్నాపర్స్ ఎక్కడుంటారా? అనగాడ దూల్పేట ఉందిగా, దూల్పేట పక్క పంటి గలీలో పోతే రామాయణపేట ఉందిగా, ఆడ పోతే అందరు దొరుకుతారు నా పోరోళ్ళు. సింగిల్ వాళ్ళంతా ఆడనే ఉంటారు. డెఫినెట్ గా ఆడే ఉంటారా? సరే వస్తాను, నువ్వు ఉండు. మంచిగా చూసుకుంటాను. ఏమంటా చెప్పానా? మంచి తుపాయి చేద్దాం ఏమంటున్నా? నువ్వు నడవా నేనున్నాగా. అరే నేను చూస్తా అడ్డలా. అమ్మ తాలి ఎవడైనా వస్తాను. మంచిదా? నమస్తే బాయ్. మంచి హలో టోనీ. లిల్లీ కమింగ్ హోటల్ ఖైరతాబాద్. అయ్యా రణబీర్ సింగ్ అమ్మాయి. మేము అడిగిన 5 కోట్లు తెస్తే అమ్మాయి, లేకపోతే తన శవమే. చెప్పు చెప్పరా చెప్పు. చెప్తావా చస్తావా?
ఓకే రేయ్, డబ్బుల కోసం చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి బతుకుతున్న కుక్కలరా మీరు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఎంతో మంది వాళ్ళ పిల్లలకు దూరం అయి బతకాల్సి వస్తుంది. మిమ్మల్ని వదలకూడదురా. రామ్మా, చెప్పు. వీడేనా? అవునన్నా. ఏం చేయాలి వీడిని? చంపేయన్నా. ఈ నా కొడుకు బతకూడదు. ఏయ్, ఓ పారిపో. రా. అదో సినిమా అంటది. అసలు సినిమా అంటే అలా ఉంటదంటరా? బుద్ధిని తీసుకెళ్ళావు, బుద్ధి లేకుండా తీసుకెళ్ళావరా? అదో సినిమా అంటరా? అసలు నువ్వు కడుపు కన్నా గడ్డి తిన్నావరా? ఏ సినిమా అది? అసలు నువ్వు చదువుకున్నావు నువ్వు? బాబాయ్ ఏమైంది బాబాయ్? నువ్వు అడుగుతున్నాను బాబాయ్, ఏమైంది బాబాయ్? ఏమైందంటే ఈయన సినిమా తీసుకెళ్లారా? ఓకే. హీరో మహేష్ బాబు డాన్సులు చేస్తాడు, ఫైట్లు చేస్తాడు. అవును, సూపర్ గా ఉంది, వెరీ గుడ్, బ్రహ్మాండంగా ఉంది. ఓకే. ఈ లోపల మనకి షుగర్ కదా, ఈ ప్రాబ్లం వచ్చింది. ఓకే, సరే కదా బయటికి వెళ్ళి కార్యక్రమం ముగించుకుని లోపలికి వచ్చాను. ఎన్టీఆర్ ఫైట్ చేస్తాడు అక్కడ. ఎన్టీఆర్ ఫైట్ చేస్తాడు అక్కడ. మహేష్ బాబు కదా ఫైట్ కాదు, ఎన్టీఆర్ ఫైట్ ఎలా చేస్తున్నాడు ఎన్టీఆర్ ఫైట్? అదేనా మీ ప్రాబ్లం? అదే నా ప్రాబ్లం. ఏం జరిగిందయ్యా? ఏం లే అన్న, మల్టీప్లెక్స్ మూవీకి వెళ్ళాం. మల్టీప్లెక్స్ లో మూవీకి స్క్రీన్ వెళ్ళాం. 1 లో దూకుడు నడుస్తుంది, స్క్రీన్ 1 లో దూకు నడుస్తుంది, స్క్రీన్ 2 లో ఊసరు వెళ్ళి, స్క్రీన్ 2 లో ఊసరు వెళ్ళి నడుస్తుంది. డాడీ పాస్ పోయడానికి బయటికి షుగర్ వెళ్ళాడు. కదా పద్దాక వెళ్ళుంటాడు. లోపలికి వచ్చేటప్పుడు స్క్రీన్ 2 లోకి వెళ్ళాడు. ఏమయ్యా, స్క్రీన్ 1 లోకి కదా నువ్వు వెళ్ళాలి, నువ్వు స్క్రీన్ 2 లోకి వెళ్ళి అక్కడ మహేష్ బాబు లేడు ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్నాడంటే ఎవరిదయ్యా తప్పు? తెలియదు కదా మరి. ఏం తెలీదు, చూసుకోవాలి, మా మీద తెలిస్తే ఎలాగా? ఓకే, డబ్బులే. ఆగండి. నాకు తెలుసు మీరు డబ్బులు ఇవ్వరని. వెళ్ళండి, వెళ్ళండి. ఎప్పుడు చూడు డబ్బులు ఇవ్వకుండా ఏదో కారణం చెప్తుంటాడు. డబ్బులు ఇవ్వండి. నీలాంటి కొట్టి మామా, నీ టీచర్ నాకు 2 ప్యాంట్లు కుట్టియొచ్చురా. హలో బైసా, హలో ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ వచ్చాడు మామా. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కదా.